గుట్ట. ఏ ఊరు గుట్ట? ఈ తుమ్మెనాల గుట్ట. దీన్ని పశువుల పాపన్న గుట్ట అంటారు. అయితే ఇక్కడ చిన్న గుడున్నది. ఒక 4 సంవత్సరాల కింద ఈ గుడి లేకుండే. ఇట్లా పందిరుండే. ఇట్లా పందిరుండి ఈ ఈ దేవుళ్ళకే పూజ చేద్దురన్నట్టు. ఇవన్నీ అక్కడికి పోయినాయి. ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నేను అక్కడ కనబడుతున్న రోడ్ కాడికెళ్ళి ఈ దేవుని కాడికచ్చినప్పుడు 2 బిందెల నీళ్ళెత్తుకొచ్చి ఈ దేవుళ్ళని కడిగి పూజ చేసిన. అప్పుడు నా దగ్గర బండి కూడా లేదు. ఇయాల దేవుని దయ వల్ల కార్‌లో వచ్చిన. అనుకోకుండా ఇక్కడ ఆగిన. ఎందుకో ఈ దేవుడు గుర్తుకొచ్చి ఇటు లోపలికొచ్చి ఇక్కడ దేవుళ్ళని చూద్దామని చెప్పని వచ్చిన. మలాన దేవుడు అంటారు ఇక్కడ. అక్కడనేమో బేతాళుడు. ఇక్కడ, అక్కడ మళ్ళా పోతే హనుమన్లు ఉంటాయి ఇక్కడ. తుమ్మల రోడ్డు మీద. పశువుల పాపన్న ఉంటాడు అక్కడ. వీళ్ళందరికీ మంచుకో బిందెలో నీళ్ళు పోసి ఒక 11 రోజులు పూజ చేసిన. ఒక 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం. ఆ రోజు నా దగ్గర రూ. 100 చక్కగా లేవు, లేవు. ఇవాళ మాత్రం దేవుని దయ వల్ల అది రూ. 100 కారే కావచ్చు. ఇది రూ. 100 ఇట్లా మనం ఆడుకుంటారు చిన్నపిల్లలు కార్లు. అదే కార్ అనుకుందాం. ఇవాళ మాత్రం ఆ కార్లు వచ్చినాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు కూడా ఇంప్రూవ్మెంట్ అయిండు. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఇక్కడ షెడ్ వేసిర్రు. అక్కడ షెడ్ వేసిర్రు. మంచిగానే మొత్తం మీదనైతే ఇక్కడ పతి ఉన్నట్టే. వాస్తవానికి చెప్పాలంటే నేను 4 సంవత్సరాల కింద ఎట్లున్నో ఇవాళ నేను అట్లేను కాబట్టి మంచిగా ఉన్నా కాబట్టి ఇక్కడ ఏ మాత్రం లేకపోతే కొంచెమన్నా నేను అట్లే ఉంటుంటుంది కదా. ఇవాళ మంచిగున్నా అంటే ఈ దేవుళ్ళు ఓకే నాకు ఎంతో కొంత సహాయపడ్డారు. వాళ్ళ దీవెనలు నాకు ఇచ్చారు కాబట్టి ఇలా మంచిగున్నా. జై మల్లన్న దేవాయ నమః. ఇక ఇప్పుడు ఇట్లా పెడుతున్నా, ఎందుకంటే 2 చేతులతో దండం పెట్టాలంటే ఫోన్ పక్కకెట్టాల్సి వస్తుంది. దండం అంటున్నా. సరే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.